ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు 99% ఇక్కడే ట్రీట్మెంట్ జరిగేలా వైద్యులు చూడాలని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని పర్యవేక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులను, గర్భిణులను భయపెట్టి ప్రైవేట్ ఆసుపత్రులకు పంపిస్తున్నారని మండిపడ్డారు. వైద్యులు తమ ధోరణిని మార్చుకోవాలని, లేకపోతే ఉద్యోగాలు బంద్ చేయాలని హెచ్చరించారు. పేదల ఆరోగ్య విషయంలో కమిట్మెంట్ తో పనిచేస్తామని చెప్పారు. ఈ సంవత్సరంలో పిలాయపల్లి కాలువ ద్వారా రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం లైనింగ్ కూడా పూర్తి చేయలేదన్నారు. కేవలం దీని ద్వారా కాంట్రాక్టర్లు మాత్రమే బాగుపడ్డారని చెప్పారు. కాళేశ్వరం నుండి బస్వాపురం ప్రాజెక్టు ద్వారా మంచినీరు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అదేవిధంగా కొత్తగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని నిర్మాణంలో ఏ విధంగా నిర్మాణం కొనసాగుతుంది, మరి ఈ రాబోయే కట్టబోయే హాస్పిటల్ భవిష్యత్ తరాలకు కనీసం ఒక 25-30 సంవత్సరాలకు సరిపోని విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుందా లేదా అనే విషయం మీద చాలా డీటెయిల్ గా ఇంజనీర్ల ద్వారా, డాక్టర్స్ ద్వారా దాదాపు ఒక గంట సేపు రివ్యూ చేయడం జరిగింది. తప్పకుండా నెంబర్ 1 ఏంటంటే, ఈ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని, ఈ కొత్త ఆసుపత్రి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేలోపు ఈ చుట్టుపక్కల ప్రాంతాల పేద ప్రజలందరికీ కూడా అన్ని రకాలుగా వీలైనంత వరకు ఆరోగ్య సేవలు అందించాలంటే సరైన డాక్టర్స్ గాని, నర్సెస్ గాని, సపోర్టింగ్ స్టాఫ్ గాని లేదు అనేది గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. రెండవది, ఉన్న బిల్డింగ్ లో ఎక్విప్మెంట్ మొత్తం లేకపోవడం వల్ల కూడా అన్ని రకాల రోగాలకు ఆపరేషన్స్ గానీ ఏమి చేయలేకపోతున్నాం. ఉన్నదా అంటే నామకే వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నది, కానీ ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ మాత్రం కేవలం అది ఈ డెలివరీ కిట్, దానికోసం ప్రభుత్వం ఇచ్చే డెలివరీ కిట్కి వస్తుండ్రు. ఇంకా ఘోరం ఏంటంటే, నార్మల్ డెలివరీ కావాల్సిన కేసెస్ కూడా అదేవిధంగా కొత్తగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని నిర్మాణంలో ఏ విధంగా నిర్మాణం కొనసాగుతుంది, మరి ఈ